ఇప్పుడు ఎక్కడ చూసినా అరవింద్ సమేత సినిమా నోటి గురించే మాట్లాడుకుంటున్నారు. రావడంతోనే భారీ అంచనాలతో వచ్చి, ఆ భారీ అంచనాలకు మించి అరవింద సమేత ఉంది. అయితే ఈ సినిమాలో అతి ముఖ్యమైన నాయనమ్మ క్యారెక్టర్ జేజీగా నటించిన ఆమె ఎవరు కాదండి. ఆమె పేరు సుప్రియ పాఠక్. అయితే ఈమె గురించి తెలుసుకోవాలి అంటే చాలా విశేషాలున్నాయి. అయితే నిజంగా తెలుసుకున్న తర్వాత ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ముక్కున వేలేసుకోవాల్సిందే. అయితే ఈమె బాలీవుడ్‌లో ఒకప్పటి సపోర్టింగ్, అలాగే హీరోయిన్, అలాగే సైడ్ క్యారెక్టర్స్ చేసిన ఒక గొప్ప నటి. అయితే చిన్న వయసు నుంచి వీళ్ళ నాన్నగారు దాదాపుగా అప్పటి స్టార్ హీరోస్ అయిన వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా వీళ్ళకి కాస్ట్యూమ్ డిజైనర్. అయితే కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అలాగే సుప్రియ పాఠక్ ఒక అక్క కూడా ఒక ఫేమస్ నటి. అయితే ఆ నటి వీళ్ళిద్దరిని చూసి ఆమె ప్రేరణగా తీసుకుని ఆమె కూడా సినిమా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆమె యాక్షన్, ఆమె అభినయం, ఆమె హావభావాలు ఇవన్నీ చూసి ఆమె గొప్ప నటి అవుతుంది అనుకుని అవకాశాలు ఇచ్చిన వాళ్ళందరి పేరు నిలబెడుతూ ఆమె అంతకు మించి గొప్ప నటి అయింది. అయితే ఆ తర్వాత తను కొన్నాళ్ళకి తను సినిమాలు చేస్తున్న సమయంలోనే పంకజ్ కపూర్ అనే ఒకప్పటి బాలీవుడ్ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పంకజ్ కపూర్ అలనాటి బాలీవుడ్లో సూపర్ హీరో అండ్ నటుడు. చాలా సినిమాల్లో హీరోగా నటించి ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో ఒదిగిపోయి జీవించాడు. అయితే ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మరొక విషయం కూడా గమనించింది. ఆమె ఎవరు కాదు, ఆమె ఆమె కొడుకు అంటే పంకజ్ కపూర్ మొదటి భార్య కొడుకు షాహిద్ కపూర్. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న యూత్ ఐకాన్ షాహిద్ కపూర్. అయితే ఆమె ఈయనకు ఆమె స్వయాన పిన్ని వరుస అవుతుంది. రెండో పెళ్లి చేసుకున్న ప్రియా పాఠక్ పంకజ్ కపూర్కి అప్పటికే షాహిద్ కపూర్ బాబుగా పుట్టాడు. అయితే వీళ్ళిద్దరికీ ఆమె పిన్నిగా ఉంటుంది. అయితే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సుప్రియ పాఠక్ని తమ పిన్నిగా యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్క ఫంక్షన్లోనూ ఆమెకే పెద్దపీట వేస్తూ వచ్చారు. అయితే తర్వాత పెళ్లి చేసుకుని ఒక 11 ఏళ్ల విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్కార్ అనే సినిమాతో తెరంగేట్రం చేసి అద్భుతంగా నటించి మళ్ళీ తిరిగి గొప్ప నటి స్క్రీన్ మీదకి వచ్చింది అనిపించింది. అయితే ఇప్పుడు ఆమె అరవింద సమేతలో చేయటం నిజంగా చాలా గొప్ప విషయమని, అయితే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఏరి కోరి చూసి మరి ఈ క్యారెక్టర్కి ఈమె నప్పుతుందని గ్రహించి జూనియర్ ఎన్టీఆర్కి నాయనమ్మ పాత్ర ఇవ్వటం జరిగింది. మరి ఆయన అనుకున్నట్టుగానే పాత్రలో ఒదిగిపోయి నటించింది కాదు కాదు జీవించిందని చెప్పుకోవచ్చు. మరి విన్నారు కదండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.